రాజకీయాల్లోకి శోభిత ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారా? లెఫ్ట్ లిబరల్ అంటూ కమ్యూనిజం గెలుస్తుంది అన్న ఈ బ్యూటీ ఎవరిని నమ్మనంటూనే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నాగ చైతన్యను పెళ్లి చేసుకోవడంతో అసలు రచ్చ మొదలైంది. మాట తప్పిన శోభిత అంటూ పాత వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట అగ్గి రాజేస్తూ ఉంది. ఈ వైరల్ కాంట్రవర్సీ వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో గైస్, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ సచిన్. ఒక్కోసారి సెలబ్రిటీలు ఎప్పుడో గతంలో మాట్లాడిన మాటలు కొన్నేళ్ల తర్వాత వాళ్ళ మెడకే చుట్టుకుంటాయి. అప్పట్లో ఏదో జోష్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళ పరువు తీస్తూ ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు మన అక్కినేని కోడలు టాలీవుడ్ హాట్ బ్యూటీ శోభిత ధూళిపాల విషయంలోనూ అదే జరుగుతుంది. ఒకవైపు నాగ చైతన్యతో లవ్, మ్యారేజ్, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రూమర్స్తో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే శోభిత ఇప్పుడు ఏకంగా తన పాత ఇంటర్వ్యూ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంది. అసలు ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పింది? రాజకీయాల నుంచి మొదలుపెట్టి నటులను పెళ్లి చేసుకోనన్న శోభిత మాటలు, ఎస్, రాజకీయాల నుంచి స్టార్ట్ చేసి నటులను పెళ్లి చేసుకోను అన్న శోభిత మాటలు ఇప్పుడు ఎందుకు బూమరంగ్ అయ్యాయి? లెట్స్ డిగ్ ఇన్ టు ద మ్యాటర్. అసలు రచ్చ అంతా ఇక్కడే స్టార్ట్ అయింది. అదేంటి అంటే 2018కి వెళ్ళిపోవాలి. 2018లో శోభిత ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ, అంటే అప్పుడు ఇచ్చిన శోభిత ఇంటర్వ్యూ ఇప్పుడు సడన్గా రీసర్ఫేస్ అయ్యింది. ఆ వీడియోలో శోభిత తన పొలిటికల్ థింకింగ్ గురించి ఓపెన్గా చెప్పుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మాట్లాడారు కూడా. నాకు బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి, నేను పక్కా లెఫ్ట్ లిబరల్ అంటూ ప్రకటించేసింది. అంతేకాదు, ఎలాగైనా సరే ఏదో ఒకరోజు కమ్యూనిజం గెలుస్తుంది అని స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. ఇంకేముంది, ఇప్పుడే అసలు మంట మొదలైంది. నెటిజన్స్ ఆ వీడియోను పట్టుకుని సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ఏంటమ్మా, కమ్యూనిజం గెలుస్తుందన్నావు, కానీ కాలమే నీ లెక్కలు మార్చేసిందిగా అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. శోభిత పాత పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట పెద్ద డిబేట్కి తెరలేపాయి. ఇక రాజకీయాల సంగతి పక్కన పెడితే ఆ వీడియోలోనే శోభిత చెప్పిన మరో మాట ఇప్పుడు ఆమెను ఇరుకున పెట్టేస్తోంది. అప్పట్లో ఆమెను ఎవరినైనా హీరోను మీరు డేట్ చేస్తారా అని అడిగితే, నేను ఎప్పటికీ ఏ నటుని డేట్ చేయను, పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పేసింది. నటులలో ఈగో, ఓవర్ యాక్షన్, ఆడంబరాలు ఎక్కువ ఉంటాయి అని, అందుకే ఇండస్ట్రీ వాళ్ళతో నాకు సెట్ అవ్వద్దు బాబోయ్ అని చెప్పుకొచ్చింది. మరి కాలం ఎలాంటి యూటర్న్ ఇస్తుందో చూడండి. అవేవి వర్కౌట్ అవ్వలేదు, కానీ నేరుగా మన అక్కినేని నాగ చైతన్య ప్రేమలో పడిపోయింది. డిసెంబర్ 2024లో చైతూని పెళ్లి చేసుకుంది, అక్కినేని ఇంటి కోడలైపోయింది. దీన్ని పట్టుకుని నెటిజన్స్ మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. హీరో నుండి పెళ్లి చేసుకున్నావు, చివరికి మా చైతు బాబుని పట్టేశావు అంటూ సెటైర్లు పేల్చేస్తున్నారు. టైం మారే కొద్దీ మాటలు ఎలా మారుతాయో శోభితనే నిరూపించిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక రీసెంట్గా చైతు శోభిత జంట ఇంకోసారి ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. నాగ చైతన్య ఇన్స్టాగ్రామ్లో శోభిత ఫోటోను పోస్ట్ చేస్తూ, పెళ్ళైన తర్వాత తొలిసారి నా కోసం శోభిత డిన్నర్ వండింది, బహుశా ఈరోజు నేను ఏదో మంచి పని చేసినట్టున్నాను అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టాడు చైతు. ఈ క్యూట్ పోస్ట్ నెట్టింట వైరల్ కాగానే నెటిజన్స్ ఇంకో బిగ్గెస్ట్ డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఫోటోలో శోభిత లుక్ చూసి బేబీ బంప్ కనిపిస్తోంది, త్వరలోనే చైతు శోభిత గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటూ ప్రెగ్నెన్సీ రూమర్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన అటు చైతు కానీ ఇటు శోభిత కానీ దీనిపై ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే చైతు ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో వృషకర్మ పాన్ ఇండియా మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అసలు రచ్చ అంతా ఇక్కడే స్టార్ట్ అయింది. అదేంటి అంటే 2018కి వెళ్ళిపోవాలి. 2018లో శోభిత ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ, అంటే అప్పుడు ఇచ్చిన శోభిత ఇంటర్వ్యూ ఇప్పుడు సడన్గా రీసర్ఫేస్ అయ్యింది. ఆ వీడియోలో శోభిత తన పొలిటికల్ థింకింగ్ గురించి ఓపెన్గా చెప్పుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మాట్లాడారు కూడా. నాకు బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి, నేను పక్కా లెఫ్ట్ లిబరల్ అంటూ ప్రకటించేసింది. అంతేకాదు, ఎలాగైనా సరే ఏదో ఒకరోజు కమ్యూనిజం గెలుస్తుంది అని స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. ఇంకేముంది, ఇప్పుడే అసలు మంట మొదలైంది. నెటిజన్స్ ఆ వీడియోను పట్టుకుని సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ఏంటమ్మా, కమ్యూనిజం గెలుస్తుందన్నావు, కానీ కాలమే నీ లెక్కలు మార్చేసిందిగా అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. శోభిత పాత పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట పెద్ద డిబేట్కి తెరలేపాయి. ఇక రాజకీయాల సంగతి పక్కన పెడితే ఆ వీడియోలోనే శోభిత చెప్పిన మరో మాట ఇప్పుడు ఆమెను ఇరుకున పెట్టేస్తోంది. అప్పట్లో ఆమెను ఎవరినైనా హీరోను మీరు డేట్ చేస్తారా అని అడిగితే, నేను ఎప్పటికీ ఏ నటుని డేట్ చేయను, పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పేసింది. నటులలో ఈగో, ఓవర్ యాక్షన్, ఆడంబరాలు ఎక్కువ ఉంటాయి అని, అందుకే ఇండస్ట్రీ వాళ్ళతో నాకు సెట్ అవ్వద్దు బాబోయ్ అని చెప్పుకొచ్చింది.
మరి కాలం ఎలాంటి యూటర్న్ ఇస్తుందో చూడండి. అవేవి వర్కౌట్ అవ్వలేదు, కానీ నేరుగా మన అక్కినేని నాగచైతన్య ప్రేమలో పడిపోయింది. డిసెంబర్ 2024లో చైతూని పెళ్లి చేసుకుంది, అక్కినేని ఇంటి కోడలైపోయింది. దీన్ని పట్టుకుని నెటిజన్స్ మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. హీరోను పెళ్లి చేసుకున్నావు, చివరికి మా చైతు బాబుని పట్టేశావు అంటూ సెటైర్లు పేల్చేస్తున్నారు. టైం మారే కొద్దీ మాటలు ఎలా మారుతాయో శోభితనే నిరూపించిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక రీసెంట్గా చైతు శోభిత జంట ఇంకోసారి ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. నాగ చైతన్య ఇన్స్టాగ్రామ్లో శోభిత ఫోటోను పోస్ట్ చేస్తూ, పెళ్ళైన తర్వాత తొలిసారి నా కోసం శోభిత డిన్నర్ వండింది, బహుశా ఈరోజు నేను ఏదో మంచి పని చేసినట్టున్నాను అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టాడు చైతు. ఈ క్యూట్ పోస్ట్ నెట్టింట వైరల్ కాగానే నెటిజన్స్ ఇంకో బిగ్గెస్ట్ డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఫోటోలో శోభిత లుక్ చూసి బేబీ బంప్ కనిపిస్తోంది, త్వరలోనే చైతు శోభిత గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటూ ప్రెగ్నెన్సీ రూమర్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన అటు చైతు కానీ ఇటు శోభిత కానీ దీనిపై ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే చైతు ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో వృషకర్మ పాన్ ఇండియా మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అసలు రచ్చ అంతా ఇక్కడే స్టార్ట్ అయింది. అదేంటి అంటే 2018కి వెళ్ళిపోవాలి. 2018లో శోభిత ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ, అంటే అప్పుడు ఇచ్చిన శోభిత ఇంటర్వ్యూ ఇప్పుడు సడన్గా రీసర్ఫేస్ అయ్యింది. ఆ వీడియోలో శోభిత తన పొలిటికల్ థింకింగ్ గురించి ఓపెన్గా చెప్పుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మాట్లాడారు కూడా. నాకు బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి, నేను పక్కా లెఫ్ట్ లిబరల్ అంటూ ప్రకటించేసింది. అంతేకాదు, ఎలాగైనా సరే ఏదో ఒకరోజు కమ్యూనిజం గెలుస్తుంది అని స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. ఇంకేముంది, ఇప్పుడే అసలు మంట మొదలైంది. నెటిజన్స్ ఆ వీడియోను పట్టుకుని సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ఏంటమ్మా కమ్యూనిజం గెలుస్తుందన్నావు, కానీ కాలమే నీ లెక్కలు మార్చేసిందిగా అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. శోభిత పాత పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట పెద్ద డిబేట్కి తెరలేపాయి. ఇక రాజకీయాల సంగతి పక్కన పెడితే ఆ వీడియోలోనే శోభిత చెప్పిన మరో మాట ఇప్పుడు ఆమెను ఇరుకున పెట్టేస్తోంది. అప్పట్లో ఆమెను ఎవరినైనా హీరోను మీరు డేట్ చేస్తారా అని అడిగితే, నేను ఎప్పటికీ ఏ నటుని డేట్ చేయను, పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పేసింది. నటులలో ఈగో, ఓవర్ యాక్షన్, ఆడంబరాలు ఎక్కువ ఉంటాయి అని, అందుకే ఇండస్ట్రీ వాళ్ళతో నాకు సెట్ అవ్వద్దు బాబోయ్ అని చెప్పుకొచ్చింది. మరి కాలం ఎలాంటి యూటర్న్ ఇస్తుందో చూడండి. అవేవి వర్కౌట్ అవ్వలేదు, కానీ నేరుగా మన అక్కినేని నాగచైతన్య ప్రేమలో పడిపోయింది. డిసెంబర్ 2024లో చైతూని పెళ్లి చేసుకుంది, అక్కినేని ఇంటి కోడలైపోయింది. దీన్ని పట్టుకుని నెటిజన్స్ మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. హీరోను పెళ్లి చేసుకున్నావు, చివరికి మా చైతు బాబుని పట్టేశావు అంటూ సెటైర్లు పేల్చేస్తున్నారు. టైం మారే కొద్దీ మాటలు ఎలా మారుతాయో శోభితనే నిరూపించిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక రీసెంట్గా చైతు శోభిత జంట ఇంకోసారి ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. నాగ చైతన్య ఇన్స్టాగ్రామ్లో శోభిత ఫోటోను పోస్ట్ చేస్తూ, పెళ్ళైన తర్వాత తొలిసారి నా కోసం శోభిత డిన్నర్ వండింది, బహుశా ఈరోజు నేను ఏదో మంచి పని చేసినట్టున్నాను అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టాడు చైతు. ఈ క్యూట్ పోస్ట్ నెట్టింట వైరల్ కాగానే నెటిజన్స్ ఇంకో బిగ్గెస్ట్ డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఫోటోలో శోభిత లుక్ చూసి బేబీ బంప్ కనిపిస్తోంది, త్వరలోనే చైతు శోభిత గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటూ ప్రెగ్నెన్సీ రూమర్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన అటు చైతు కానీ ఇటు శోభిత కానీ దీనిపై ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే చైతు ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో వృషకర్మ పాన్ ఇండియా మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మొత్తానికి శోభిత పాత వీడియోల రచ్చ, కమ్యూనిజం డైలాగ్స్, హీరోను పెళ్లి చేసుకున్న స్టేట్మెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా అవుతూ ఉన్నాయి. ఏది ఏమైనా గతం గతః. ప్రజెంట్ మాత్రం మన చేతుతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది శోభిత. మరి మీరేమంటారు? శోభిత పాత మాటలకు ప్రస్తుత జీవితానికి ఉన్న లింక్ చూసి మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.